వీడి పేరు రఘువీర్. మనం కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తాం, కానీ వీడు రిలీజ్ అయిన ఆ కొత్త సినిమా పైరసీ కోసం 24 గంటలు ఎదురు చూస్తాడు. ఇలా ఫ్రెండ్స్ కి చూపిస్తూ ఆ సినిమా వీడే తీసినట్లు బిల్డప్. అందులో వీడికో ఆనందం మరి. ఇకపోతే ఇతని పేరు ఆనంద్. ఇతని లేటెస్ట్ అప్డేట్, నిన్ననే కేరింత మూవీ ఆన్లైన్ లో చూస్తుంటే ఒకరిని చితకబాది పోలీసులకు అప్పచెప్పాడు. ఇతను పోలీస్ కాదు, సినిమా రంగానికి చెందినవాడు అంతకన్నా కాదు. జస్ట్ మనలో ఒకడు మాత్రమే. ఇతను థియేటర్లో ఆడే సినిమా థియేటర్లోనే చూడాలి అని రిక్వెస్ట్ పోస్టర్ చాలా చోట్ల వేశాడు. ఇంకా ఇతను రోజుకు కనీసం ఒక్కరితో అయినా మాట తీసుకుంటాడు. ఏమననుకుంటున్నారు? థియేటర్లో ఆడే సినిమా థియేటర్లోనే చూస్తాను అని. ఇలా ఇప్పటి వరకు 1000 మందికి పైగా మాట తీసుకున్నాడు అంటే అతిశయోక్తి కాదు. సినిమా అంటే అంత ప్రాణమితడికి. ఇతను చాలా ఎమోషనల్ పర్సన్. ఎంత ఎమోషనలో అంత ధైర్యవంతుడు కూడా. ఇప్పటి వరకు చాలా మందిని పైరసీ చూస్తుండగా పోలీసులకు పట్టించాడు. ముఖ్యంగా చెప్పాలంటే అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కి ముందే లీక్ అయింది. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో, రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో. పైరసీ కంటే పెద్ద నేరం లీకేజీ. పైరసీ చూడడం ఎంత నేరమో అంతకన్నా పెద్ద నేరం లీకైన మూవీని చూడడం. లీకైన మూవీని చూసేది తన ప్రాణ స్నేహితుడు అని తెలిసినా కూడా అతన్ని ఆధారాలతో సహా పోలీసులకు పట్టించాడు ఆనంద్. ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే ఇతని దృష్టిలో సినిమా లీక్ చేయడం అంటే అన్నం పెట్టే అమ్మ చేయి నరకడంతో సమానం. సినిమా లీక్ చేసి తన వృత్తికి ద్రోహం చేసిన వాడు పైకి ఎదగలేడు అని ఇతని నమ్మకం. ఆ తర్వాత ఇతను చాలాసార్లు ఒంటరిగా బాధపడేవాడు. తనలో తానే మదనపడేవాడు. తప్పు అని తెలిసి కూడా జనాలు ఎందుకు తప్పు చేస్తున్నారో ఇతనికి అర్థమయ్యేది కాదు. కోపంతో నెక్స్ట్ డే 10 మంది దగ్గర మాట తీసుకునేవాడు. థియేటర్లో మాత్రమే సినిమా చూస్తాం అని వారు చెప్పగానే చాలా రిలాక్స్ అయ్యేవాడు. కానీ ఓ పక్క తన దగ్గరి మనుషులే పైరసీకి పాల్పడితే తట్టుకోలేకపోయేవాడు. ఇలా ఒంటరిగా ఏడ్చేవాడు. ఎందుకు మార్పు రావట్లేదు, సినిమా మనది అని జనాలు ఎందుకు అనుకోవట్లేదు, ఇలా కృంగిపోయేవాడు. ఇలా మార్పు కోసం ప్రయత్నిస్తున్న ఈ ఆనంద్కి రఘువీర్ గురించి ఎవరో కాల్ చేశారు. కానీ ఆనంద్ ప్రయత్నంలో ఇదో టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆనంద్కు తెలియదు. ఓ ఇదా, టికెట్లు దొరకట్లే, అందుకే ఈ సెటప్. స్టేషన్కి పద. మర్యాదగా వచ్చి బైక్ ఎక్కు. ఆపుతావా నీ బిల్డప్? నువ్వేమన్నా పోలీసా?
ఎక్స్ట్రాలు చెయ్యకు, నువ్వే మర్యాదగా వెళ్ళిపో. అయినా ప్రపంచమంతా చూస్తుంటే నన్ను ఒక్కనే నిలదీస్తావేంటి? ఇంటికొక్కడు పైరసీని ఎంకరేజ్ చేస్తుంటే నేనొక్కడిని ఎంతకని పోరాడాలరా? అయినా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాల్ని మీరు ఇలా ఫ్రీగా చూస్తున్నారే, మీకు ఏం అనిపించట్లేదు కదా? పైరసీ అంటే అనాథరైజ్డ్ యూజ్, అనధికారికంగా చూడడం. మీకు దమ్ముంటే దర్జాగా థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి దొరలా చూడండి, అంతేకాని పైరసీని చూస్తూ సినిమా తల్లి ప్రాణం తీయొద్దు. దయచేసి సినిమా తల్లి ప్రాణం తీయొద్దు సార్, దయచేసి సినిమా తల్లి ప్రాణం తీయొద్దు సార్. మేము సినిమా తల్లి ప్రాణం తీస్తున్నామా? యస్, విడుదలైన కొత్త సినిమాలోనే సినిమా తల్లి ప్రాణం ఉంటుంది సార్. ఒక్క సినిమా హిట్ అయితే మరో 10 సినిమాలు వస్తాయి సార్. ఇలా కొన్ని వేల కుటుంబాలు పొట్ట నిండుతుంది. మీరు ఇలా పైరసీని చూస్తూ సినిమా తల్లి పొట్టగొడుతున్నారు సార్, సినిమా తల్లి పొట్టగొడుతున్నారు. ఫ్రెండ్, మాటిస్తున్నాం, ఇక నుంచి థియేటర్లోనే సినిమా చూస్తాం, నీతో కలిసి పోరాడతాం. Yes, this is my first achievement. ఇక నుంచి మన నినాదం స్టాప్ పైరసీ, స్టాప్ పైరసీ, స్టాప్ పైరసీ, స్టాప్ పైరసీ, స్టాప్ పైరసీ. స్టాప్ పైరసీ. తెలుగు సినిమా 5 రోజులు 200 కోట్లు. ఒప్పేనా? ఒప్పే. ఇరుక్కుపో హత్తుకొని వీర వీర, కొరుక్కుపో నీ తరివి తీర తీర, తొణక్క బెణక్క వయస్సు తెరలి తీరా తీరా, ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చెయ్యరా చెయ్యరా. రెండు 200 కోట్లు 5 రోజులు. ఫ్రెండ్స్, మాకు మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్తో పోరాడి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మా ప్రయత్నం. థియేటర్లో వచ్చిన సినిమాని థియేటర్లో చూడకుండా ఆన్లైన్లో కానీ స్మార్ట్ ఫోన్లో కానీ చూస్తే దాన్ని పైరసీ అంటారు. అలా చూడడం నేరం. బాహుబలి 2వ రోజే పైరసీకి గురైన అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఉన్న తెలుగు సినిమా. విజేంద్ర ప్రసాద్ గారు బాహుబలిలోని కొన్ని క్యారెక్టర్స్ గురించి రాజమౌళి గారితో డిస్కషన్ చేయడం వల్ల ఈ బాహుబలి కథ మొదలైంది. రాజమౌళి గారు తన గురువు గారైన కె రాఘవేంద్రరావు గారి ప్రోద్బలంతో శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మాతలుగా బాహుబలి మూవీని స్టార్ట్ చేశారు. 200 కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మాతలు వీరు. తెలుగు సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి మూలం వీరు. చిన్న పిల్లలు తినడానికి ఫోన్లో బాహుబలి సినిమాని చూయిస్తున్నారు. ఇంట్లో పనయ్యాక ఫోన్లలో టీవీలలో బాహుబలి సినిమాను చూస్తున్నారు.
మన తెలుగు సినిమాకి ఇచ్చే గౌరవం ఇది కాదు. ఇతనెవరో మీకు తెలుసా? సాబు సిరిల్ గారు, ప్రొడక్షన్ డిజైనర్. మాహిష్మతి సామ్రాజ్యంలోని రాజభవనం చాలా పెద్దది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఎంత పెద్ద సెట్లకైనా 24 అడుగుల ఎత్తు 10x10 వెడల్పు గల పిల్లర్స్ వేస్తుంటారు. కానీ మాహిష్మతి రాజభవనం కోసం 45 అడుగుల ఎత్తుతో పిల్లర్స్ వేసి తీర్చిదిద్దారు. షూటింగ్కి ముందు 500 లొకేషన్లు పరిశీలించారు. 12,000 స్కెచ్ వేశారు. 20,000కి పైగా ఆయుధాలను తయారు చేశారు. ఈ ఆయుధాలను కార్బన్ ఫైబర్తో తయారు చేశారు. నటీనటులు రోజంతా చేత పట్టుకుని షూటింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఇలాంటి మెటీరియల్ని ఇప్పటి వరకు ఎవరూ సినిమా కోసం వాడకపోవడం విశేషం. 25 నుండి 30 అడుగుల ఎత్తున్న వార్ మిషన్స్ కూడా తయారు చేశారు. యంత్రాలతో నడిచే ఏనుగులు, గుర్రాలు, అడవిదున్నలు, అలాగే పాములు కూడా తయారు చేశారు. చేతిలో పట్టుకున్న చిన్న పిల్లాడి బొమ్మ కూడా తయారు చేశారు. 8,000 కిలోల బరువున్న 150 అడుగుల ఎత్తున్న బల్లాల దేవ విగ్రహాన్ని 200 మంది నెల రోజుల పాటు రేయింబవులు కష్టపడి తీర్చిదిద్దారు. ఒక్క తలభాగమే 28 అడుగుల ఎత్తు ఉండడం విశేషం. ఇతను పీటర్ హ్యాన్స్, స్టంట్ మాస్టర్. ఇతను ప్రభాస్, రానా, అనుష్కలకు 6 నెలల పాటు యుద్ధ విద్యలు నేర్పించాడు. వియత్నాం నుంచి 3 ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి రోజుకి 6 గంటల పాటు యుద్ధ విద్యలు నేర్పించారు. ఈ సినిమాకు దాదాపు 250 రోజులు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం విశేషం. ఇండియాలో ఉన్న 2,000 మంది ఫైటర్స్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకొచ్చి ఆ 2,000 మంది ఫైటర్స్తో 100 రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. బల్లాల దేవ విగ్రహాన్ని 4 భారీ క్రేన్లతో పెద్ద పెద్ద బుల్డోజర్లతో ప్రతిష్ఠించారు. ఇతను శ్రీనివాస్ మోహన్ గారు. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా పనిచేశారు. రాజమౌళి గారి ఊహలకి ప్రాణం పోశారు. అనంత్ శ్రీరామ్. ఇతని 70 రోజుల మదనం పచ్చబొట్టేసి. కీరవాణి గారు, సంగీత విద్వాంసులు. రాజమౌళి గారి సినిమాకి కీరవాణి గారి పాత్ర చాలా కీలకం. ఈ సినిమాకి లెక్కలేనని మ్యూజిక్ సిట్టింగ్స్ చేయడం విశేషం. ప్రభాస్ గారు. ఇతను తండ్రి పాత్రకు బరువు పెరిగారు, అలాగే కొడుకు పాత్రకు బరువు తగ్గించారు. నెలల పాటు గుడ్లను ఆహారంగా తీసుకున్నాడు. ఈ షూటింగ్ కేరళలో జరిగింది. ఆ కొండ ప్రాంతంలో నాచు ఎక్కువగా ఉండడం వలన ప్రభాస్ జారి కింద పడి భుజానికి సర్జరీ కూడా చేయించుకోవడం జరిగింది. రానా గారు. 86 కిలోలున్న ఇతను మరో 32 కిలోలు పెంచారు. ఈ బరువుని 3 సంవత్సరాల కాలం పాటు మెయింటైన్ చేయాలి. తగిన ఆహార నియమాలు పాటించాలి. ఒకవేళ అశ్రద్ధ చేస్తే కిడ్నీ, లివర్కి ప్రాబ్లమ్స్ అటాక్ అవుతుంది. అయినా రిస్క్ తీసుకున్నారు. అనుష్క గారు యంగ్ గెటప్ కోసం సన్నబడ్డారు, అలాగే ఓల్డ్ గెటప్ కోసం లావ్ అయ్యారు. ఈ గెటప్ కోసం తన తలకి, మెడకి, చేతులకి ఒక లిక్విడ్ పూసేవారు. అది ఆరడానికి 3 hours టైం పట్టేది. తమన్నా గారు బల్గేరియాలో -10 degreesలో యాక్టింగ్ చేశారు. దాంతోపాటు తన బర్త్డే కూడా అక్కడే చేసుకున్నారు. నెక్స్ట్ మన వన్ అండ్ ఓన్లీ రాజమౌళి గారు. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక దిగ్గజం. కెప్టెన్ ఆఫ్ ది బాహుబలి. ఓపిక అనే పదానికి నిలువెత్తు రూపం రాజమౌళి గారు. నిర్మాతలతో 200 కోట్ల బడ్జెట్ పెట్టించగల సత్తా ఉన్న దర్శకులు. బల్గేరియాలో తెల్లారుజామున 4 గంటలకు లేచేవారు. లేచి మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ చూసుకొని -5 degreesలో షూటింగ్ చేసుకొని తిరిగి ఎడిటింగ్ చూసుకొని రాత్రి 1:30కి పడుకునేవారు. కొంతమంది జనాలు సినిమా వాళ్ళ శ్రమని పైరసీ రూపంలో దోచుకుంటున్నారు. మన సినిమాని మనం కాపాడుకుందాం.
పైరసీని అరికట్టడానికి ముగ్గురు యువకులు నడుం బిగించారు. ఆ ముగ్గురు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాకపోవడం కొసమెరుపు. ఆ ముగ్గురు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాకపోవడం కొసమెరుపు. అమరేంద్ర బాహుబలి రక్తాన్ని కన్న తల్లి దేవసేన 25 నిరీక్షణకి నిదర్శనం నువ్వు. రాజమాత శివగామి దేవి ప్రాణత్యాగానికి ఫలితం నువ్వు తెలుసుకోవలసిన చరిత్ర 50 ఏళ్ల క్రితం మొదలైంది నాయన. ఆ ముగ్గురు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాకపోవడం కొసమెరుపు. మహారాజు కన్నా వయసులో పెద్దవాడైన పిచ్చల దేవుడికి అతని అవలక్షణాల కారణంగా సింహాసనం నిరాకరించబడింది. కానీ తన అవిటితనం కారణంగానే తనను రాజ్యార్హత నుంచి దూరం చేశారని రగిలిపోయేవారు. హఠాత్తుగా ఒకరోజు కన్నబిడ్డల్లా చూసుకుంటున్న ప్రజల్ని 6 నెలల గర్భిణి అయిన భార్యని అనాథల్ని చేస్తూ మహారాజు కన్నుమూశారు. 3 నెలలు గడిచాయి. మాహిష్మతి శోకిస్తూనే ఉంది. మహారాజు గారి వదిన బిజ్జల దేవుడి భార్య అయిన శివగామిదేవి కొత్త సినిమా బాహుబలి పెద్ద క్లారిటీ. ఇప్పటికి 10 సార్లు చూశాను. చూస్తావా? కానీ ఖాళీగా ఉండే సింహాసనం నీడను కుతంత్రాలు పురుడు పోసుకుంటాయని ఆమెకి తెలియదు. 3 గంటల్లో తాగుదామనుకున్న బీర్ని 3 నిమిషాల్లో తాగేటట్టు చేసావు కదరా. 30,000 ఫోన్ గురించి మాట్లాడుతుంటే 100 రూపాయల బీర్ గురించి మాట్లాడతావేంట్రా? 100 కోట్ల సినిమా గురించి మాట్లాడితే 30,000 ఫోన్ గురించి మాట్లాడతావేంద్రా? సారీ సార్, నేను ఫిలిం ఇండస్ట్రీ మనిషినే సార్. మాకు చేతి నిండా పనుంటే సంవత్సరం కాలం పాటు మేము మా పిల్లలు సంతోషంగా ఉంటాం. ఒక్కొక్కసారి 6 నెలలు, సంవత్సరం కాలం పాటు పనుండదు సార్. మేమంటే పస్తులుంటాం సార్. పిల్లలేం పాపం చేశారు సార్? వాళ్ళెందుకు పస్తులుండాలి సార్? అందుకే వెళ్ళొచ్చాను సార్. 5 సంవత్సరాలు అవుతుంది సార్ నరకం అనుభవిస్తున్నాను. ఇప్పుడిప్పుడే సార్ మంచి సినిమాలు, ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలన్న ఆశ మొదలైంది సార్. ఇటు నా ఆశల్ని, అటు సినిమాల్ని చంపకండి సార్, చంపకండి. సార్, మీరు ఇలాగే చూస్తే సినిమాలు థియేటర్లకి రావు సార్, డైరెక్ట్గా టీవీలోకే వస్తాయి. అప్పుడు మన పిల్లలతో ఒకప్పుడు సినిమా థియేటర్లు ఉండేవి, మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం, ఇంటర్వెల్లో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళమని చెప్పుకునే రోజులు వస్తాయి సార్. నీ అమ్మ 100 రూపాయల సినిమా టికెట్ కక్కుర్తిపడి 30,000 ఫోన్ పాడు చేసుకున్నా కదా. చెయ్యి నా అమ్మ, ఏం బతుకురా బాయ్. ఇప్పుడు మీరంతా ఎన్నో క్లాస్? అంటే మీరు PP2లో ఉన్నప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేశారు. మీది ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ అయిపోయింది, థర్డ్ క్లాస్కి వచ్చినప్పుడు ఇప్పుడు రిలీజ్ అయింది ఈ సినిమా. మీ ఇంట్లో పేరెంట్స్ మొబైల్లో చూస్తారా? మమ్మీ ఫోన్లో, డాడీ ఫోన్లో ఈ సినిమా ఉంటే ఏం చేస్తారు? ఓకే, స్టాప్ పైరసీ. అమ్మా హోంవర్క్ అయిపోయింది, బాహుబలి పెట్టు. సరియు, బాహుబలి మూవీ డిలీట్ చేసావా? లేదమ్మా, నేను డిలీట్ చేయలేదు.
మమ్మీ మమ్మీ నానొచ్చాక పెట్టిస్తాను, ఓకేనా? డాడీ ఫోన్లో ఎప్పుడో డిలీట్ చేశాను. ఆనంద్, నాన్న. నా ఫోన్లో బాహుబలి డిలీట్ చేసావా? అవును నాన్న. అదేంట్రా, ఎందుకు డిలీట్ చేసావు? నిన్న సరియు స్కూల్కి ఎవరో ముగ్గురు వెళ్ళారంట. 3 సంవత్సరాలుగా తీసిన సినిమా మొబైల్లో చూడొద్దన్నారట. మీ మనవరాలు నా మొబైల్లో డిలీట్ చేసింది, నేను మీ మొబైల్లో డిలీట్ చేశా. సరే సరే, మనం 4 టైమ్స్ థియేటర్లో చూసాం కదా, ఈరోజు సాయంత్రం మళ్ళీ 5th టైం చూద్దాం. ఓకే నాన్న. సినిమాపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ సినిమా నేడు లీకేజీ అంటూ, పైరసీ అంటూ కష్టాల పాలవుతుంది. సినిమాకి ఒక చట్టాన్ని ఆమోదిస్తున్నట్లు జీవో జారీ చేస్తున్నాం. నాట్ ఓన్లీ పైరసీ అండ్ లీకేజ్, సినిమా వాళ్లపై ఇక నుంచి ఏ కేసు పెట్టాలన్నా ఆ చట్టం పరిధిలోకే వస్తాయి. ముఖ్యంగా పైరసీ, లీకేజీలకు కారణమైన వారికి, అలాగే ఎంకరేజ్ చేసిన వారికి కూడా నాన్ బేరబుల్ అరెస్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాం. తెలుగు సినిమాకి 200 కోట్ల బడ్జెటా? మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఎస్, పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే తరుణమిదిరా కిరణమై పద పదరా ఓ ఏమి వదిలి ఎటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషి తనమే నిజము ధనమై పరులకై పద పదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికే మార్గమిదిరా మంచికై పద పదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పద పదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పద పదరా ఓరా శ్రీమంతుడా తెరిచినదా రుణము తీర్చే తరుణమిదిరా కిరణమై పద పదరా ఓ ఏమి వదిలి ఎటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషి తనమే నిజము ధనమై పరులకై పద పదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికే మార్గమిదిరా మంచికై పద పదరా లోకం చీకట్లు
చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పద పదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పద పదరా ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా జయమో జయమో. ఆనంద్ పగటికల నిజమవుతుందా లేదా అనేది భగవంతునికి వదిలేద్దాం. ఒకటి మాత్రం నిజం, సినిమా లో బడ్జెట్ అయినా భారీ బడ్జెట్ అయినా రేయింబగలు కష్టపడే తీస్తారు. మన రాబోయే సినిమాలు కూడా ఖచ్చితంగా పైరసీకి గురవుతాయి. వాటిని మనం ఎంకరేజ్ చేద్దామా వద్దా అనేది మన మంచితనానికే వదిలేస్తున్నాను. సినిమాకి పనిచేసే ప్రతి ఒక్కరూ డబ్బులు తీసుకునే పనిచేస్తారు. ఒక్క నిర్మాత మాత్రం డబ్బులు పెట్టి పనిచేస్తాడు. నా ఈ ప్రయత్నం నిర్మాతలందరికీ అంకితం చేస్తున్నాను. ఇట్లు మీ ప్రదీప్ నడిమెట్ల.